రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏమనుకుంటారు? నిజంగానే జరిగింది, ఆయన అట్లా ఇబ్బంది పెట్టారు అప్పట్లో జగన్ గవర్నమెంట్లో, అలాంటిది ఏమీ లేదు, ఆయన అబద్ధం చెప్తున్నాడు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆయన నిజం చెప్తున్నాడు, ఆయన అబద్ధం చెప్తున్నాడు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ గురించి జగన్ టైంలో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకు తెలుసా, ఈ వీడియో ఖచ్చితంగా రఘురామకృష్ణంరాజు చూసేలా నేను చేస్తా. ఆయన ఖచ్చితంగా కామెంట్స్ అవుతారు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు నా కస్టోడియల్ టార్చర్ గొడవ గురించి? వాళ్ళకి నా బాధ అర్థమైందా, నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారు? ఆయనకి అర్థమైపోవాలి, ఆయన క్లియర్ కట్గా ఆయనకి అర్థమైపోవాలి, ఇది మన టార్గెట్. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రిప్షన్ అడగట్లా, ఇంకేం అడగట్లా. 100 కామెంట్లు టార్గెట్, కనీసం 1000 కామెంట్లు టార్గెట్. లేకపోతే ఆయనకి తెలియాలి ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి అనేది. సో దీని రిలేటెడ్ ఇష్యూని ఒకసారి మనం గనక అబ్జర్వ్ చేస్తే, బీహార్లోని ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ కాకుండా బీహార్లోని ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీసాయి. అక్కడే కాదు, ఓన్లీ బీహార్లో కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం ఒక పెను సంచలనం రేకెత్తిస్తుంది. సునీల్ నాయక్ అనేటువంటి అధికారి మీద గతంలో రఘురామకృష్ణంరాజుని కస్టడీలో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారనేటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో పనిచేసేవారు, కానీ ఇప్పుడు ఆయన బీహార్ కేడర్లో ఉన్న పరిస్థితి ఉంది. సో రఘురామకృష్ణంరాజు పెట్టినటువంటి కేసులో భాగంగా ఏపీ పోలీసులు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి బీహార్ వెళ్ళినప్పుడు అక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సో అసలు ఒక అధికారిని అరెస్ట్ కాకుండా చూడడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని సవరించి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడు ఎవరు చూడనటువంటి అంశం. ఇది కేవలం ఒక అధికారి మీద ఉన్నటువంటి ప్రేమతోనే జరిగిందా, లేక ఏదైనా ఒక పెద్ద రాజకీయ కుట్రలు ఉన్నాయా అనే అనుమానాలు అందరిలో కూడా నడుస్తున్నాయి ప్రస్తుతానికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రభావం, వ్యూహాలు దీని వెనక ఉన్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ టీడీపీ వైపు నుంచి. ఆయన బలమైన ప్రభావం ఉందంటున్నారు వాళ్ళు దీని మీద. రఘురామకృష్ణంరాజుని హింసించినటువంటి కేసులో సునీల్ నాయక్ కనుక దొరికిపోతే ఆ వ్యవహారం తిరిగి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తన మీద చుట్టుకుంటుందని, తన మెడకి చుట్టుకుంటుంది. కాబట్టి ఆ సమయంలో జరిగినటువంటి దారుణాలని సునీల్ నాయక్ స్వయంగా వాట్సాప్ కాల్స్ ద్వారా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి చూపించారు అనే ప్రచారం కూడా డెఫినెట్గా ఉంది. కాబట్టి సునీల్ నాయక్ కనుక నోరు విప్పితే తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని జగన్ భయపడుతున్నారని, అందుకే సునీల్ నాయక్ని కాపాడడానికి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు అని టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. సో రాజకీయ వర్గాల్లో దీని మీద చర్చ ఆల్రెడీ నడుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్నటువంటి సత్సంబంధాలను ఉపయోగించుకొని ఢిల్లీ పెద్దలతో బీహార్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ చట్ట సవరణ చేయించారు అనే అనుమానాలు చాలా స్ట్రాంగ్గా వ్యక్తమవుతున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి పాత పరిచయాలను ఉపయోగించుకొని ఈ పని చేయించగలిగారు అనే చర్చ నడుస్తోంది. మరోవైపు రఘురామకృష్ణంరాజుని ఇబ్బంది పెట్టడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి డ్రామాలు అన్నీ ఇన్ని కావని చెప్పుకోవచ్చు. నరసాపురం టికెట్ విషయంలో కూడా ఆయన్ని పక్కన పెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడం అంటే పరోక్షంగా రఘురామకృష్ణంరాజుకి న్యాయం జరగకుండా అడ్డుకోవడమే అవుతుంది కదా ఆబ్వియస్గా. సో ఒక ఐపీఎస్ అధికారి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించకుండా పోవడం వెనక వెనక ఉన్నటువంటి జగన్ అండదండలే ఎంత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటుంది టీడీపీ అనుకూల మీడియా. సో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా బీజేపీ డ్రామా మొత్తాన్ని నడిపించి ఉండొచ్చు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఒకవేళ జగన్కి ఢిల్లీ పెద్దల యొక్క మద్దతు లేకపోతే బీహార్ ప్రభుత్వం ఎంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది ప్రశ్న. ఏదేమైనా ఒక అధికారి కోసం చట్టం మొత్తాన్ని మార్చడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు అనే మాట వినిపిస్తోంది. ఏపీ పోలీసులు బీహార్ వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిణామాలు కానీ, అంటే వ్యవస్థల్ని ఈ రాజకీయ నాయకులు ఎంతగా మేనేజ్ చేయగలుగుతున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. సో ఆయా అవకాశం వచ్చిన ప్రయత్నాల టైముల్లో చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, జగన్ వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, మోడీ చేస్తారు, రాహుల్ గాంధీ చేస్తారు, కేసీఆర్ చేస్తారు, రేవంత్ చేస్తారు, రేపు ఎల్లుండి పవన్ కళ్యాణ్ కూడా చేస్తారు అనే ఒక డిస్కషన్ ప్రజల్లో చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటి? రఘురామకృష్ణంరాజుని కస్టోడియల్ టార్చర్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి టైంలో అనేది మీరు నమ్ముతున్నారా? రఘురామకృష్ణంరాజు నిజం చెప్తున్నారు, రఘురామకృష్ణంరాజు అబద్ధం చెప్తున్నారు? ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి.